నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో పోలిపాడ్యమి. అరటి డిప్పలో దీపం నీటిలో ఎందుకు వదులుతారు? అరటి డిప్ప, దీపం, నది ఇవి కలిస్తే ఒక పవిత్ర శక్తి పుడుతుందని నమ్మకం. అరటి డిప్ప పవిత్రతకు ప్రతీక, దీపం దైవజ్యోతి, నీరు పవిత్రత, శుద్ధి, జీవం. దీపాన్ని నీటిలో వదిలితే మన లోపల ఉన్న అంధకారం వెలుగుతో నశిస్తుందని అంటారు. ఇది ఒక శుభారంభం సూచిక. మన పాపాలు నీళ్ళల్లో కలిసిపోతాయని నమ్మకం. నీరు దేవతలకు గృహం అని పురాణాలు చెబుతాయి. దీపం అక్కడ వెలిగితే మన కోరికలు దేవతలకి నేరుగా చేరుతాయని విశ్వాసం. అరటి చెట్టు విష్ణు, లక్ష్మికి ప్రియమైనది. అందుకే అరటి డిప్పలో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం వస్తుందని అంటారు. దీపాన్ని నీటిలో వదిలేయడం అంటే మన ప్రార్థనలను విశ్వాసానికి అప్పగించడం. వెలుగు నీటిలో తేలుతూ వెళ్ళడం మన సమస్యలు దూరంగా వెళ్ళినట్టే. శాంతి, శుభం, సంపద ఇది అంతా దీపారాధన మహిమ. మనమంతా కార్తీక పోలిపాడ్యమి రోజున నీటిలో దీపాలను వదిలి మన సమస్యలను దూరం చేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.